ఈ మహాలయ పక్షాల్లో ఏ రోజు శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో వివిధ శాస్త్రాలు పురాణాలు స్పష్టంగా వివరించాయి. ముఖ నక్షత్రం పితృదేవతలకు సంబంధించింది. ఈ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలితాలనిస్తుంది. పాడ్యమి నాడు చేస్తే ధన సంపద లభిస్తుంది. ద్వితీయ నాడు చేస్తే రాజయోగం యశో సంపద వస్తుంది. తృతీయ నాడు చేస్తే శత్రువుల నుంచి వచ్చే హాని తప్పుతుంది. శత్రువులే మిత్రులవుతారు. చతుర్థి నాడు చేస్తే ధర్మ గుణంతో పాటు ఇష్టకామ్యాలు నెరవేరుతాయి. పంచమి నాడు చేస్తే ఇంట్లో శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం నుంచి సంతానం కలుగుతుంది. షష్ఠి నాడు చేస్తే దేవతలు పితృదేవతలు సదా నిన్ను రక్షిస్తూ ఉంటారు. సప్తమి నాడు చేస్తే యజ్ఞం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. అష్టమి నాడు చేస్తే ఇంట ఏ లోటు ఉండదు. ధనబలం బుద్ధిబలం రెండూ వస్తాయి. నవమి రోజు చేస్తే అనుకూలవతి అయిన భార్య నుంచి మంచి సంతానం కలుగుతుంది. దశమి నాడు చేస్తే పశు సంపద పుష్కలంగా పాడి పంటలు కలుగుతాయి. ఏకాదశి నాడు చేస్తే గోదాన ఫలం కన్యాదాన ఫలం లభిస్తుంది. జ్ఞానభిక్ష అందుతుంది. ద్వాదశి నాడు చేస్తే అన్నానికి లోటుండదు. సమాజాభివృద్ధికి సేవ చేసే శక్తి వస్తుంది. త్రయోదశి నాడు చేస్తే సంతాన అభివృద్ధి జరిగి వీరికి గౌరవం లభిస్తుంది. చతుర్దశి రోజు చేస్తే ఆయుధాల వల్ల ప్రాణభయం ఉండదు. అకాల మృత్యు ఉండదు. ఇక అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు చేస్తే సమస్త లాభాలు విజయాలు కీర్తి ప్రతిష్టలు కోరి వస్తాయి. ఈ ఫలితాలు త్రికర్ణ శుద్ధిగా చేస్తే అందుతాయి. పితృపక్షంలో మరణించిన వారికి ఏ రోజున కార్యక్రమం చేయాలో తెలుసుకోండి. సెప్టెంబర్ 8 అనగా సోమవారం పౌర్ణమి పాడ్యమి నాడు శ్రద్ధ పితృపక్ష ఆరంభ వంశంలోని నూతనంగా మరణించిన వారికి. అలాగే సెప్టెంబర్ 9 మంగళవారం రోజు ద్వితీయ శ్రద్ధ అనగా ద్వితీయ దినం చిన్న వయసులో మరణించిన స్త్రీల కోసం. సెప్టెంబర్ 10 అనగా బుధవారం తృతీయ శ్రద్ధ సౌనక మహర్షి సూచన యవ్వన దశలో మరణించిన పురుషుల కోసం. సెప్టెంబర్ 11 అనగా గురువారం చతుర్థి శ్రద్ధ అనగా చౌత్ శ్రద్ధ చిన్నపిల్లలు లేదా బాల్యంలో మరణించిన వారి కోసం. సెప్టెంబర్ 12 అనగా శుక్రవారం పంచమి శ్రద్ధ నదీ తీరాల్లో ప్రత్యేక పూజ అకస్మాత్తుగా మరణించిన వారి కోసం. సెప్టెంబర్ 13 అనగా శనివారం షష్ఠి శ్రద్ధ రుణయోచన రోగాలతో మరణించిన వారి కోసం. సెప్టెంబర్ 14 ఆదివారం సప్తమి శ్రద్ధ శౌర్య దినం యుద్ధంలో లేదా సేవలో మరణించిన వారి కోసం. సెప్టెంబర్ 15 సోమవారం అష్టమి శ్రద్ధ దుర్గాష్టమి సమీపం కన్యలు ఇంకా అవివాహిత స్త్రీల కోసం. సెప్టెంబర్ 16 అనగా మంగళవారం నవమి శ్రద్ధ పతి లేదా భర్తను కోల్పోయిన స్త్రీల కోసం. సెప్టెంబర్ 17 బుధవారం దశమి శ్రద్ధ క్షత్రియులకు ముఖ్యమైంది, ముఖ్యంగా వీరమరణం పొందిన వారి కోసం.